పంట బండలే. తన భర్త మృతికి కారణమైన ముగ్గురిని గుర్తించి తనకు న్యాయం చేయాలని బాధిత మహిళ శ్రీలత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. ఇక సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో విలేకరులతో శ్రీలత మాట్లాడారు. కుటుంబ కలహాలతో తన భర్త బాలరాజును హత్య చేశారన్న అనుమానాలను వ్యక్తం చేసింది. తన మామకు చెందిన ఎకరం 3 గుంటల భూమిని ఆడబిడ్డల పేర్లపై బదిలీ చేయడంతో వివాదం తలెత్తినట్లు బాధితురాలు చెప్పింది. తన భర్తకు తెలియకుండా జరిగిన ఈ విషయంపై ముగ్గురు ఆడబిడ్డలు వారి భర్తలను నిలదీయడంతో ఆగ్రహానికి గురై దాడి చేసి హత్య చేసి ఉంటారని ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోలేదని ఆమె వాపోయింది. అనుమానితులను కనీసంగా విచారించలేదని ఆరోపించింది. తన భర్త మరణం వెనుక అనేక అనుమానాలున్నాయి. మరణ వాంగ్మూలం తీసుకునే సమయంలో కూడా ముగ్గురు ముసుగు దొంగలు తనపై దాడి చేస్తారని చెప్పినా పోలీసులు ఆ దిశగా విచారణ జరపలేదని శ్రీలత మీడియా ముందు ఆరోపించారు. నా పేరు నారంగారి శ్రీలత, నా భర్త పేరు నారంగారి బాలరాజు. నేను వికలాంగ మహిళను, నాకు 3 పిల్లలు ఉన్నారు. నా భర్తను ఇలా చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. ఇలా షార్ట్ పెట్టి చంపిన వారికి, వాళ్ళ హత్య చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. నా పిల్లలకి న్యాయం జరగాలి. నా ఇదంతా మాకు కుటుంబ సభ్యుల భూ తగాల వల్ల ఇదంతా జరిగింది. నా కుటుంబ సభ్యుల కారణం నా భర్త చావు. ఎక్కడున్నా రేపు నాకు కూడా ఇలా శిక్షించకపోతే రేపు నాకు నా పిల్లలకు కూడా హాని ఉంది సార్. పోలీసు వాళ్ళు ఇప్పటివరకు ఏం చెప్పట్లేదు, అసలు ఏం దొరకట్లేదు. ఎక్కడికన్నా వెళ్ళవు, నువ్వు 0 అంటున్నావు. నువ్వు ఏడికి పోయినా 0నే నువ్వు అంటున్నావు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ పేరు నరసింహగౌడ్. 2 ఎకరాలు ఉంది సార్. గవర్నమెంట్ నేను ఏం అప్పీల్ చేస్తున్నా అంటే ఫ్రాడ్గా తీసుకున్న నా పిల్లలకి న్యాయం చేసి ఎవరైతే కొట్టిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి శిక్షించాలి. జైలు శిక్ష వాళ్ళకి. ఆదిలాబాద్ జిల్లా